ఊళ్ళే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లున్నది, ఇవన్నీ కేసీఆర్ వెరిఫై చేపిస్తుండట. ఈ రిపోర్ట్ మొత్తం కూడా కేసీఆర్ ఆధారాలతో సహా బయట పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారట. అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటారు, ఇందిరమ్మ ఇండ్లు మేము 1000 ఇండ్లు ఇచ్చినాం, 100 ఇండ్లు ఇచ్చినామని డైలాగులు కొడుతురు కదా. అసలు గ్రామాలలో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఎంతమందికి వచ్చింది, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు వచ్చిందా, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు రేషన్ కార్డు వచ్చిందా, రైతు భరోసా ఎంతమందికి వస్తుంది, రుణమాఫీ ఎంతమందికి అయింది, పెన్షన్లు ఎంతమందికి వస్తున్నాయి, మహిళలకు 2500 వచ్చినాయా లేదా అని ఇట్లా జిల్లాల వారీగా మండలాల వారీగా కేసీఆర్ ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నట. ఆ రిపోర్ట్ని మొత్తం జిల్లాలలో బయట పెట్టడానికి రెడీ అవుతున్నాడు. అంటే ఇక జిల్లా జిల్లాకు కేసీఆర్ తిరిగి కేటీఆర్ని ప్రచారం చేస్తాడు. కేటీఆర్ నా కొడుకు, ఫ్యూచర్ మనిషి, ఈ అంటే మీకోసం ఉండేటటువంటి మనిషి అంటే ఇండైరెక్ట్గా చెప్తాడు. ఫ్యూచర్ సీఎం అనేటట్టు కేటీఆర్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు పబ్లిక్కి. అట్లనే ప్రజా సమస్యలపైన కేసీఆర్ మాట్లాడతాడు. ప్రజా సమస్యలపైన మాట్లాడుతూనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాన్ని ఉద్దేశించి కూడా కేసీఆర్ బలంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. ఇప్పుడు ఇక రేవంత్ అన్న స్టార్ట్ చేస్తాడు. ఏంటి చెప్పనా, వరంగల్లో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉందంటే అదే వరంగల్లో నాకు తెలిసి వరంగల్ పక్కన హన్మకొండ లేదా నర్సంపేటలో రేవంత్ అన్న ఒక మీటింగ్ పెడతాడు. నాకున్న సమాచారం అయితే, నాకున్నటువంటి అవగాహన ప్రకారం. ఎందుకంటే మొన్న జగిత్యాల్లో కేసీఆర్ మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి కావాలనే కేసీఆర్ మీటింగ్ని డైవర్ట్ చేయడానికి, కేసీఆర్ మీటింగ్ని తప్పుదో పట్టించడానికి రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో మీటింగ్ పెట్టిండు. మొన్న కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తుండని చెప్పి ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేపించిండు కోదండరామ్ది, అజారుద్దీన్ది. మళ్ళీ మీడియా చిట్చాట్ పెట్టిండు. కేసీఆర్ ప్రోగ్రామ్ని చెడగొట్టడానికి రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అవి చెడిపోతలేవు, ఇంకా సక్సెస్ అవుతున్నాయి. మొన్న సభ పెడితే సభలో 38 లక్షల మంది జనం లైవ్ చూసిరు కేసీఆర్ వీడియో. రేవంత్ రెడ్డిది 8 లక్షల మంది లైవ్ చూసిరు. అంటే ఎవరు స్టేచర్ ఉన్నది, ఎవరు స్థాయి గొప్పది ఏందనేది మీకే అర్థమైపోతుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ సభలు పెడుతుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అడ్డుకునే కార్యక్రమం చేస్తాడు, ఆపే కార్యక్రమం చేస్తాడు, చెడగొట్టే కార్యక్రమం చేస్తాడు, రకరకాల జరుగుతాయి. కానీ ఎంతవరకు అడ్డుకునే ప్రయత్నం చేసి అడ్డుకుంటే అది కేసీఆర్కి ఫేవర్ అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ భారీ బహిరంగ సభను రేవంత్ అడ్డుపులు లేచింది అనుకో, అడ్డుకునే కార్యక్రమం చేసింది అనుకో, కేసీఆర్ ఆ సభలలో చెప్తాడు రేవంత్ రెడ్డి నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించిండు. కేసీఆర్ అంటే ఎందుకంత భయం రేవంత్ రెడ్డికి, నేను వాస్తవాలు మాట్లాడుతున్నా అని చెప్పా, నేను నిజాలు మాట్లాడుతున్నా అని చెప్పా, ఎందుకు నీకు అంత భయం అని కేసీఆర్ మాట్లాడిన అనుకో జనాలకు ఇంకా అర్థమవుతుంది. అబ్బా రేవంత్ రెడ్డి తప్పులు బయటపడుతున్నాయని చెప్పి భయపడుతుండు, కేసీఆర్ బయటకు వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి మొత్తం ఇబ్బంది పడుతుండని జనాలు కూడా ఇంకా అనుకుంటారు కదా. అందుకే కేసీఆర్ ఒక స్ట్రాటజీతో బయటకు వస్తున్నాడు, మొత్తం రిపోర్ట్ తోటి. ఏం జరిగింది తెలంగాణలో, ఏం కథ, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎట్లుంది అనేది మొత్తం జిల్లాలలో మొత్తం జనాలకు చెప్పడానికి రెడీ అవుతున్నాడు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఇక రచ్చ ఉంటుంది. ఇక 33 జిల్లాలలో భారీ బహిరంగ సభలు అంటే రాజకీయాలు రసవంతంగా కొనసాగుతాయి. ఇంకా గట్టిగా రాజకీయాలు మారే అవకాశం ఉంటుంది.